నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలపై కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన దీక్ష వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం గత 2017 సంవత్సరంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి హయాంలో శంకుస్థాపన చేశారన్నారు. ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణం పూర్తి కాలేక అసంపూర్తిగా ఉన్నాయన్నారు. అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. ఎల్లారెడ్డిలో కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి వాటిని లాటరీ ద్వారా కొంతమందికి మాత్రమే ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇల్లు లేని నిరుపేదలందరికీ వారి వారి స్థలాల్లోనే ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం సార్. చెప్పండి సార్, ఎల్లారెడ్డిలో ఎలా ఉంది మన కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఎల్లారెడ్డిలో టోటల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి బలంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా సురేందర్ పోయినా కానీ ఎవరు పార్టీ మారకుండా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు నేనే ఎమ్మెల్యే అనుకుని పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ప్రజల స్పందన ఎలా ఉంది? మీ దగ్గర బ్రహ్మాండంగా ఉంది ప్రజల స్పందన. ఏదైతే ఎమ్మెల్యేని మేమేమో నమ్ముకొని ఓటేస్తే అమ్ముడు పోయిండు, మళ్ళీ కాంగ్రెస్కే ఓటేస్తాం. ఎవరైతే ఖచ్చితంగా పార్టీకి నిలబడతారో అటువంటి వారిని ఎన్నుకుంటామని చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు. పెద్దలు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తా ఉన్నాడు, నా ఎంబడే తిరిగి నేను టికెట్లు ఇచ్చినాడు ఎవడు అమ్ముడు పోడు, ఎవడు ఇంకో పార్టీ మారడు, ఎవడన్నా పార్టీ మారితే రాళ్ళు దిశంబడవాడు కొట్టండి అని చెప్తా ఉన్నాడు. కావున సవాల్ విసురుతా ఉన్నాం. అందరూ కూడా బ్రహ్మరథం పట్టడానికి కాంగ్రెస్ పార్టీకి సిద్ధంగా. ఎల్లాడిలో వర్గపూర్వం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో, దానిపై స్పందన? వర్గపూర్ అనేది ఏమి లేదు. వారు కూడా ఏదైతే గతంలో పార్లమెంట్ టికెట్ పోటీ చేశాడో మదన్మోహన్ రావు గారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకు అసెంబ్లీ కావాలంటా ఉన్నాడు. అది తప్పని మేము కూడా అంటా ఉన్నాం. మొన్న ఏదైతే 2018లో నాకు టికెట్ రాకపోయినా నేను నామినేషన్ ఇస్తే పెద్దలు జయరాం రమేష్ గారు, సెంట్రల్ మినిస్టర్ డికే శివకుమార్ గారు హైదరాబాద్లో కూర్చునబెట్టి, రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూర్చునబెట్టి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఏదైతే మనం అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్రూమ్ల దగ్గర ఉన్నామో ఆ స్లాబ్ కిందనే మనం నిలబడి ఉన్నామని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ఇండ్లు దాదాపు 2017లో అప్పటి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి శంకుస్థాపన చేసి అసంపూర్తిగా వదిలేసిండు. తర్వాత 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో సురేందర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయి ఏదైతే అభివృద్ధి చేస్తా అని చెప్పిండో ఇప్పటి వరకు ఇండ్ల గురించి పట్టించుకున్న పాప అనబోలే. కానీ ఇండ్ల పేరు మీద దాదాపు 700-800 ట్రాక్టర్లు ఇసుకను కుప్పలుగా పోసి బయట అమ్ముకోవడం జరిగింది. మీకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీకి, మేము డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు కదా, ఇక్కడ వచ్చి చూడండి. మొదలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈ ఇండ్లు ఎందుకు కంప్లీట్ చేస్తలేరు అని చెప్పేసి మీకు అడుగుతా ఉన్నాం. మొన్న కూడా ఎల్లారెడ్డి పట్టణంలో కొన్ని ఇండ్లు స్టార్ట్ చేశారు. అవి కూడా ఏదైతే ల్యాటరీ తీసి దాంట్లో కూడా అవకతవకలు చేశారు. మీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయని కంప్లీట్ చేసి దాదాపు రైతులు ఎక్కడైతే జాగా ఉండి, ప్రజలు ఎక్కడ జాగా ఉండి కట్టుకుంటే అక్కడే వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొక సంగతి, ఏదైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఒకటే విసురుతా ఉన్నాం సవాల్, ఏదైతే మండలంలో మనం ఉన్నామో ఈ మండలంలో దాదాపు 6 సంవత్సరాల క్రితం పోచారం ఎత్తు పెంపు గురించి పాదయాత్ర చేసినాం. నీవు, నేను, బీజేపీ అధ్యక్షుడు ముగ్గురం కలిసి గుర్తుంచుకో. దానిపై కూడా ఇప్పటివరకు ఎటువంటి ఇది లేదు. రాబోయే రోజుల్లో దానిపై కూడా చర్య తీసుకొని దాన్ని ఎత్తు పెంచి మేము అధికారం రాగానే 2 మండలాలను శామలం చేస్తాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈ రోజు నుంచిగా ప్రతి 20 రోజులు, నెల రోజుల కోటి ప్రతి మండలంలో వివిధ రకాల సమస్యలపై ఉన్నాయి. ప్రతి సమస్య అక్కడ ఏ సమస్య ఉంటే ఆ సమస్య మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. రాబోయే లాస్ట్ ముగింపు సభకు రాష్ట్రం నుంచి నాయకులు, పెద్దలు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, నాయకులు, రాష్ట్ర నాయకులు షబ్బీర్ అలీ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి ముగింపు చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం.